శివుడు మూడో కంటి నుండి పుట్టిన జలంధరుడికి శివుడి చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ చావు ఉండదని బ్రహ్మ వరమివ్వడంతో జలంధరుడు ముల్లోకాలని ముప్పు తెప్పలు పెట్టాడు. శ్రీ మహావిష్ణువుకి మహాభక్తురాలైన బృందాదేవిని వివాహం చేసుకోవడంతో జలంధరుడి శక్తి మరింత పెరిగింది. దాంతో జలంధరుడు శివుడితో యుద్ధానికి దిగాడు. శివుడు జలంధరుడిపై ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగించినా బృందాదేవి పాతివ్రత్యం వల్ల అవి జలంధరుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాయి. దాంతో శ్రీ మహావిష్ణువు జలంధరుడిలా రూపాన్ని ధరించి బృందాదేవి దగ్గరికి వెళ్ళాడు. జలంధరుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని బృందాదేవి ముట్టుకోగానే ఆమె పవిత్రతకి భంగం కలిగింది. శ్రీ మహావిష్ణువుని శాలిగ్రామంగా మారిపోమని శపించి బృందాదేవి ఆత్మాహుతి చేసుకుంది. శ్రీ మహావిష్ణువు ఆ బూడిదని తులసిగా మార్చి శాలిగ్రామ శిలతో తులసికి వివాహం జరుగుతుందని వరమిచ్చి తులసి లేనిదే తనకి ఏ పూజ చేయకూడదని శాసనం చేశాడు. అలా బృందాదేవి చనిపోవడంతో శివుడు జలంధరుణ్ణి సునాయాసంగా సంహరించాడు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని గట్టిగా చెప్పండి.